అమ్మాది ఆదిత్య. థ్యాంక్స్ ఎలానో చెప్పలేదు, అట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా. ట్రైన్లో నేను నిన్ను కాపాడాను, నువ్వు చెప్పావా థ్యాంక్స్? థ్యాంక్స్. వర్ష. వర్ష, నైస్ నేమ్. వర్ష నేను హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? ఓ ఈ బుక్ ఏముండదు, దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తాడు, కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. అయ్యో సేడస్ట్. అంటే అదేదో సరదాగా. లోపల ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? ఏదో బుక్ చదువుతూ నన్ను నేను డైవర్ట్ చేసుకుందాం ట్రై చేస్తుంటే యూ జస్ట్ రూయిన్డ్ ఇట్. హే, టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకా? ఫస్ట్ టైం ఆరుగురు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను. పాపం. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటి మీద బెంగగా ఉంది. హే, ఇట్స్ ఓకే. ఇంట్లోతో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా? అమ్మ కాల్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఎవరు? అది నా ఫోన్. హలో హలో అమ్మా. రే, ఎవరమ్మాయి? అది వర్ష అని ఏదో బై మిస్టేక్ తీసిందమ్మా. బై మిస్టేకా? ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. అమ్మా అలా ఎలా ఇస్తావమ్మా, బాగోద్దు. రే ఇవ్వరా. ఓకేమ్మా, మాట్లాడు. నేనెందుకు? ఏం కాదు, ప్లీజ్ మాట్లాడు. హలో ఆంటీ, సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను. పర్వాలేదమ్మా. మరి నువ్వేంటి మావాడి దగ్గర? ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ. మరి మావాడు? తను కూడా మిస్ అయ్యాడు. ట్రైన్ మిస్ అయ్యాడా? ఏంటి ట్రైన్ మిస్ అయ్యాడా? అందుకే ఫ్లైట్లో రమ్మని చెప్పా. ఇద్దరు కలిసే మిస్ అయ్యారన్నమాట. లేదండి, నేను ఈ స్టేషన్లో మిస్ అయ్యాను, తను వేరే స్టేషన్లో మిస్ అయ్యాడు. అమ్మా అమ్మా, ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు? అది అమ్మా నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఓకేమా, బాయ్. ఏయ్, అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? టెన్షన్లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను. ఏంటి నా ఫోన్ కా? అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. ఓకే, నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి? కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళి కూర్చోవాలి. ఓకే. హే, జస్ట్ ఇన్ కేస్. ఇక్కడ కూర్చున్నావేంటి? దూరంగా కూర్చోమన్నావు. దూరంగా అంటే ఇంత దూరంగా కాదు, దగ్గరగానే కొంచెం దూరంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఓ షిట్, ఆల్మోస్ట్ హై స్కోర్ బీట్ చేశాను. అంత నీ వల్ల. కాలిందా? నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. అరే that was for fun. ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే. అబ్బా, నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు, నన్ను పడేయడానికి ట్రై చేసావు, నాకు తెలుసులే. నేనా? నిన్న? కోహినూర్ నా? మా నాన్న నన్ను ఏ బ్యాంక్ లో దాచుకోవాలో అది కూడా చెప్పు. వినేసావా? పోన్లే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలదు. యు ఆర్ సచ్ ఎ బిగ్ ఫ్లర్ట్. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు,
నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. నన్ను వదిలే. హే ఆకలేస్తుందా? ఏదో పెద్ద పెట్టేవాళ్ళ. హే, ఏం చేస్తున్నావు? తింటానికి నేను ఉన్నాయి చూస్తున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. 1 సెకండ్. హే బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? 1 minute. తొందరగా వెయ్. Yeah. వర్షానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. అయితే నువ్వు సింగిలా? ఓకే దెన్ ఐ లవ్ యూ. What the hell did you say? ఓ వినపడలేదా? ఐ లవ్ యూ. వినపడింది, కానీ ఇంత సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఎలా చెప్తావు? నాకు ప్రేమ వస్తే అంతే. చూసిన గంటలోనా? యాక్చువల్లీ చూసిన వెంటనే, బట్ చెప్పడానికి టైం పట్టింది. సారీ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైకిల్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటిదే. మా అబ్బాయి కాని పడదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.